పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు అనుగ్రహానికి ఐక్యరూపం సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా దేవగణాల చేత పూజలందుకునే దైవంగా కుమారస్వామిని పురాణాలు అభివర్ణించాయి. అలాంటి షణ్ముఖుడు ద్వాదశముఖునిగా 12 శీర్షాలతో శిలాఫలకంపై సుబ్బరాయ కొత్తూరు గ్రామంలో భక్తాభీష్ట వరదుడై వేంచేసి ఉన్నాడు. చెంతనే సర్పాకారంలోనే శ్రీ వల్లి దేవసేన మూర్తులు ఉంటాయి. సుబ్బరాయ కొత్తూరు గ్రామంలో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని గర్భాలయం ఇనుప కమ్మిలతో నిర్మితమై ఆరుబయట ఉండటం విశేషం. బీరం చెన్నారెడ్డికి 3 దశాబ్దాల క్రితం స్వామి ఎక్కడైతే కనిపించాడో అక్కడే ఆలయాన్ని నిర్మింపచేశారు. సుబ్రహ్మణ్య స్వామి సర్పాకృతిలో 12 తలల సర్పరాజంగా ఇక్కడ దర్శనమిస్తాడు. స్వామి నెలకొన్న సర్పాకృతి శిలాఫలకం ఏటవాలుగా ఉంటుంది. భక్తులు స్వయంగా విగ్రహాన్ని తాకి అభిషేకాదుల్ని పూజాదికాల్ని జరిపించుకునే వీలుంది. ಮೂಡಣದಿ ಮೂಡಿ ಬರುತಿಹ ಬಾಲರವಿಯೂ ಇರುಳನ್ನು ಸರಿಸುತ್ತ ಹೊಂಗಿರಣವ ಬೀರಿಹನಲ್ಲ. ಅರುಣ ಕಿರಣವು ಸೋಕೆ ತಡವೇಕೆ ಸ್ವಾಮಿ ಇನ್ನು ಘಾಟಿ ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಬೆಳಗಾಯಿತೇಳು. గర్భాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ అలంకారాదులతో తేజరిల్లుతాడు. విగ్రహం నెలకొన్న శిలాఫలకం రజత కవచమయంగా భాసిల్లుతుంది. మయూర వాహనంపై స్వామి నెలకొని ఉండగా ఇరువైపులా శూలాయుధాలు ఉంటాయి. ఈ మూర్తికి విశేష అలంకారాలన్నీ నివేదిస్తారు. నాగదోషాల నివారణకు, సంతానాభిలాషులకు, జ్ఞాన వృద్ధికి, కుజగ్రహ శాంతికి, వ్యవహారాల్లో జయానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే తరుణోపాయం. అందుకే ఈ క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. భక్తులు స్వయంగా స్వామికి అభిషేకాల్ని జరుపుకుని పలు సమస్యల నుంచి బయల్పడతారు. గోక్షీరం, హరిద్రోదకం, కుంకుమోదకాలతో స్వామిని అభిషేకిస్తారు. సర్ప సూక్తంతో ప్రతినిత్యం స్వామికి పంచామృతాభిషేకాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. ఉదయకాల అభిషేకానంతరం స్వామిని సర్వాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. కర్నూలు జిల్లాలోని సుబ్బరాయ కొత్తూరు గ్రామం ఒకప్పుడు ఋషిస్థలిగా, తపోభూమిగా ఉండేదట. సుబ్రహ్మణ్యుని సర్పాకృతి లభించిన ప్రదేశంలో యజ్ఞవాటిక, మృణ్మయ పాత్రలు, మట్టి వస్తువులు లభించాయట. దీనిని బట్టి అలనాటి కాలంలో ఋషులే
స్వామివారిని ప్రతిష్ఠించి పూజాధికాల్ని ఘనంగా నిర్వహించారని వెల్లడి అవుతుంది.